థియేటర్ తీసుకొని వెళ్తానండి. ఐ షో యూ ద ఎక్విప్మెంట్. ఓకే, జస్ట్ హావ్ ఎ లుక్. అంటే ఫ్రీక్వెన్సీ అంటే లైట్ ఏమైనా పంపిస్తారా? నో, అది వేవ్స్ ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ వేవ్స్, రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అని ఉంటాయి. నీడిల్స్ త్రూ పంపిస్తాం అనమాట. ఓకే, నీడిల్స్ ద్వారా రేడియో వేవ్స్. సో ఇది మన రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్. ఓకే, దీంట్లో ఏంటంటే ఈ ప్రోబ్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, లెట్స్ సే దట్ ఈ ప్రోబ్. సో దీంట్లో నుంచి ఈ నీడిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, సో ఇది ప్రోబ్. ఓకే, ఒక నీడిల్ ఉంటుంది, దాంట్లోపటి నుంచి ఇది పెడతాం అనమాట. ఈ టిప్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వెళ్తాయి. ఇదంతా ఇన్సులేటెడ్, ఓన్లీ ఈ టిప్ లో రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వెళ్తాయి. ఈ వైట్ గా కనిపించేది ఎగ్జాక్ట్లీ దీని ద్వారా ఫ్రీక్వెన్సీ వేవ్స్ వెళ్తాయి. ఆ వేవ్స్ మనము ఉపయోగించుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ లో. ఏంటి అంటే మనం వోల్టేజ్, నరంలో ఉన్న వోల్టేజ్ని చేంజ్ చేయొచ్చు, దాన్ని పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటారు. లేకపోతే దీంట్లో నుంచి హీట్ జనరేట్ చేసి ఆ నర్వ్ని డ్యామేజ్ చేయొచ్చు, డిస్ట్రాయ్ చేయొచ్చు. దాన్ని అబ్లేషన్ అంటారు. సో అబ్లేషన్ టెక్నిక్స్ అనేది ఎండ్ స్టేజ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి, తర్వాత ఈ ట్రైజెమినల్ పేషెంట్స్కి, ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్కి యూజ్ చేస్తాము. కొంతమందికి బ్యాక్ పెయిన్లో ఫాసెట్ పెయిన్ అనేసి, సేక్రోఇలియాక్ జాయింట్ పెయిన్ అని ఉంటాయి. అవి కూడా ఇంత విపరీతమైన పెయిన్ ఉంటుందంటే పేషెంట్స్ నడవడం కూడా కష్టమవుతుంది. ఆ పేషెంట్స్లో కూడా ఆ జాయింట్స్ని డీనర్వేషన్ చేస్తాం అంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ పాస్ చేస్తాం. మోకాళ్ళ నొప్పికి కూడా సేమ్ టెక్నాలజీ. ఎగ్జాక్ట్లీ, దీంట్లో ఇది కూలిఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నిక్. ఓకే, దీంట్లో ఈ నీడిల్ సైజ్ కొంచెం థిక్గా ఉంటుంది. ఓకే, అండ్ బేసిక్లీ దీంతో ఏంటంటే ఎక్కువ ఎనర్జీ జనరేట్ అయ్యి ఎక్కువ టిష్యూ డ్యామేజ్. దీనికి ఇంకొక నీడిల్ అటాచ్ చేస్తారు. దీనికి ఒక నీడిల్ చూపిస్తాను మీకు. ఓకే, జస్ట్ సెకండ్. సో టైప్స్ ఆఫ్ నీడిల్స్ మనకి 2 ఉంటాయి. అంటే ప్రతిసారి ఒక నీడిల్ ని మారుస్తుంటారా సార్? ప్రతిసారి నీడిల్ మారుస్తుంటారు అన్నమాట. ఓకే, ఇదేమో నార్మల్ నీడిల్, ఈ సన్నగా ఉన్నాయి కదా ఈ yellow అండ్ బ్లూ కలర్ నీడిల్స్. దీంతో మనం పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ చేస్తాం. ఓకే, మనము సయాటికా పేషెంట్స్ పెయిన్ని, ఓకే, తర్వాత నరాలకు సంబంధించిన న్యూరోపతిక్ పెయిన్స్ కోసం ఇది యూజ్ చేస్తాం అనమాట. ఈవెన్ డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్స్కి కూడా ఒక టెక్నిక్ ఉన్నది, లంబార్ సింపథెక్టమీ అనేసి. దాంట్లో ఈ నీడిల్స్ పాస్ చేసి డయాబెటిక్ న్యూరోపతికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఓ ఎస్ ఎస్, డయాబెటిక్ న్యూరోపతి పేషెంట్స్కి ఏంటంటే గ్లవ్ అండ్ స్టాకింగ్ అంటే ఫీట్లో మంటలు వచ్చేస్తుంటాయి. దానివల్ల వాళ్ళకి నిద్ర అనేది ఉండదు అనమాట. ఓకే, అస్సలు నిద్ర అనేది ఉండదు వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఇది కూలిఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఈ నీడిల్ చాలా థిక్గా ఉంటుంది, దీంట్లో నుంచి మనకి ఇది వెళ్తుంది అన్నమాట. అచ్చా, ఇది పంపిస్తారా? ఓకే, ఈ నీడిల్ ఫస్ట్ పేషెంట్లో పెట్టి ఇది పంపిస్తాం దీంట్లో. దెన్ ఆ సెట్టింగ్స్ని మనం ఆల్టర్ చేసుకొని మనం చేస్తాం అనమాట ఈ మెషిన్. అంటే ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అనేది అక్కడ సెట్ చేస్తాం. అంటే సివియారిటీ ఆఫ్ పెయిన్ ని బట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఏంటంటే ఎంత మనం టెంపరేచర్ చేస్తామో, ఎన్ని మినిట్స్ చేస్తాము. ఐడియల్గా మనం ఒక 2.5 మినిట్స్ కోసం, నీ కోసం 2.5 మినిట్స్ చేస్తాము. కానీ వేరే నర్వ్స్ కోసం 60 సెకండ్స్ సరిపోతుంది అనమాట. నీకి మాత్రం 2.5 మినిట్స్ చేస్తాం. ఎందుకని సార్ దీనికి? ఎందుకంటే నీలో ఏంటంటే ఆ చిన్న నరాలు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించదు. ఓన్లీ మనం అనటామికల్ టార్గెట్స్ ఎక్స్రేలో, అల్ట్రాసౌండ్లో చూసుకొని చేస్తాం. కొంతమందికి వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడైతే నరం ఉంటుంది అనుకుంటుందో అది ఉండకపోవచ్చు. మేబీ ఒక ఫ్యూ మిలీమీటర్స్ అవే ఉంటుంది. సో మనం కరెక్ట్ ప్రెసిషన్గా ఇవ్వాలంటే ఇంపాసిబుల్. సో మనం ఏం చేస్తామంటే వీఆర్ యూజింగ్ అ టెక్నిక్ వేర్ వీఆర్ బర్నింగ్ దట్ ఏరియా ఫర్ అ లాంగర్ టైం. ఆ లాంగర్ టైం అండ్ బిగ్గర్ ఎనర్జీ తోటి ఏంటంటే ఆ సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. ఇప్పుడు మీకు ఆ నర్వ్ ఎక్కడుంది అనేది ఎలా తెలుసుకుంటారు? నర్వ్ అనేది తెలుసుకునేది అంటే అల్ట్రాసౌండ్లో మనకి ఇప్పుడు ఇది అల్ట్రాసౌండ్ మెషిన్. ఓకే, దిస్ ఈస్ ది అల్ట్రాసౌండ్ మెషిన్. ఈ అల్ట్రాసౌండ్ మెషిన్లో మనకి వీ కెన్ పుట్ ఇట్ ఆన్ ద నీ. దాంట్లో నీ అక్కడ కనిపిస్తుంది, దాని లోపల నర్వ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అల్ట్రాసౌండ్ లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, దాన్ని బట్టి మీరు ఇక్కడ ప్రొసీజర్ చేస్తాము. తర్వాత ఈ ఎక్స్రేస్ లో కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్, నేను ఒకటి చూపిస్తాను మీకు. ఓకే, సో బేసిక్లీ ఇప్పుడు ఇది కొన్ని పిక్చర్స్ ఉన్నాయి దీంట్లో. మనం దీంట్లో పిక్చర్స్లో చూసుకొని ఇది ఈ పేషెంట్కి డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే. సో 2 లెవెల్స్లో మనం పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ చేస్తున్నాం. ఓకే, దీంట్లో ఏంటంటే సయాటికా ఉన్న పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ చేసుకొని మనం ట్రీట్ చేస్తాం. ఓకే, అలానే మనకి ఈ పేషెంట్ మోకాళ్ళు చూడండి, ఇక్కడ జాయింట్ స్పేస్ తగ్గిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈ పేషెంట్కి మనం రేడియో ఫ్రీక్వెన్సీ చేసాము. ఇది వేరేది, ఇది కూడా ఇంకొక పేషెంట్ విత్ జాయింట్ ఆర్థరైటిస్. దిస్ ఈజ్ నాట్ బ్యాడ్, కాకపోతే ఇట్ సైడ్ కొంచెం గ్యాప్ తగ్గింది ఇక్కడ కంపేర్ చేస్తే. సో గ్రేడ్ 3 లాగా, ప్లస్ మిగతా బోన్ అంతా బాగానే ఉన్నది. ఈ పేషెంట్కి ప్లేట్లెట్ ట్రీట్మెంట్ చేసాము, చాలా బాగుంది. ఈ పేషెంట్ గ్రేడ్ 4, ఎందుకంటే ఇక్కడ బోన్ కూడా డ్యామేజ్ కనిపిస్తుంది, ఇర్రెగ్యులర్ అయిపోయింది. ఇక్కడ బోన్కి తగులుతున్నది. దిస్ వాజ్ అ పేషెంట్ 68 years old.
ఈ పేషెంట్కి మనం టార్గెట్ చేస్తాం అనమాట. 3 లెవెల్స్ ఉంటుంది. ఇక్కడ ఒకటి నీడిల్ పెడతాము, ఇక్కడ ఒకటి పెడతాము, తర్వాత ఇటువైపు ఒకటి పెడతాం. సో ఈ నర్వ్స్ అనేది జాయింట్ లోపలికి ఇక్కడ నుంచి ఇట్లా వస్తాయన్నమాట. అచ్చా. ఓకే, సో ఈ నర్వ్స్ని మనం టార్గెట్ చేస్తాము, అప్పుడు మనకి నొప్పి అనేది తగ్గిపోతుంది. ఓకే, నర్వ్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం కానీ మీరు అన్నట్టు పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా అంటే ఇప్పుడు మోకాళ్ళకి కూడా మనం 2 పల్స్ రేడియో యూజ్ చేయొచ్చు, నార్మల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. కాకపోతే అడ్వాన్స్ స్టేజెస్లో మనం యూజ్ చేసేది నార్మల్ రేడియో, కూలిఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ. కూలిఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటే దానికి నార్మల్ రేడియో ఫ్రీక్వెన్సీకి తేడా ఏంటి? దీంట్లో ఏంటంటే మనం నర్వ్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నాము కూలిఫ్తో. అబ్లేషన్ అంటే కూల్ గా ఉంటుందా సార్? కూల్ అంటే ఇప్పుడు ఏంటంటే ఈ నీడిల్ని ఇక్కడ దాకా కూల్ చేస్తుంది. సో ఎనర్జీ అంతా ఇక్కడ టిప్ లో ఉంటుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక పర్సన్ సిగరెట్ తాగుతున్నాడు అనుకో, అటు సైడ్ టెంపరేచర్ హై ఉంటుంది, ఇటు సైడ్ కాలదు కదా. ఓకే, సో అదే టెక్నాలజీ లాగా. సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆల్ ద ఎనర్జీ ఇన్ దాట్ ఏరియా. ఆ హీట్ అనేది ఇక్కడనే టార్గెట్ చేస్తాం మనం. ఇదంతా ఇన్సులేటెడ్ లేదనుకోండి, హీట్ అంతా ఇక్కడంతా డిసిపేట్ అయిపోవచ్చు, స్ప్రెడ్ అయిపోవచ్చు. సో ఎగ్జాక్ట్ టార్గెట్ దగ్గర తగ్గిపోతుంది. సో ఆ టెక్నాలజీ యూజ్ చేస్తాం అనమాట. టార్గెటెడ్ గా పంపించాలి కాబట్టి కూలిఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ. మోకాలికి మాత్రం ఇది ఓన్లీ మోకాలికేనా యూజ్ చేసేది? మోకాళ్ళకి యూజ్ చేస్తాము. ఇది ఇంకొక కండిషన్ ఏంటంటే ఫాసెట్ జాయింట్ అని చెప్పాను కదా, నడుము నొప్పి కోసం. తర్వాత ఎస్ఐ జాయింట్ కోసం కూడా యూజ్ చేస్తాము. ఓకే, ఈ 3 మెయిన్ కండిషన్స్. కొంతమందికి ఏంటంటే షోల్డర్ పెయిన్, అడ్వాన్స్ షోల్డర్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఈ మధ్యన ఏజ్తో పాటు ఆల్మోస్ట్ 80-90 years హెస్ బికమ్ నార్మల్. అలాంటి పేషెంట్స్కి ఆర్థరైటిస్ జాయింట్లో కూడా రావచ్చు. దీంట్లో దో ఈ ఒక్క జాయింట్ అన్ని డైరెక్షన్స్లో తిరుగుతుంది, కానీ దీంట్లో ఆర్థరైటిస్ వస్తే కనీసం మనం తినాలన్నా కష్టమే, ఆ జాయింట్ పోవాలన్నా కష్టమే, ఒక సైడ్ పడుకోవాలన్నా కష్టమే. ఓకే, ఆ ఏజ్లో సర్జరీ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దాంట్లో కూడా కొన్ని నర్వ్స్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ చేసుకొని కంప్లీట్లీ నర్వ్ పెయిన్ తీసేయచ్చు అనమాట. అండ్ ఆ పేషెంట్స్ చాలా చేసాం మనం ఇక్కడ. ఓకే, అండ్ పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే అసలు చెయ్యి ఇట్లా కదపాలన్నా వాళ్ళకి నొప్పి వచ్చేది, వాళ్ళు ఏ పని చేసుకున్నా కష్టం ఉండేది. వాళ్ళు ఇప్పుడు వచ్చి చెయ్యి పట్టుకొని కౌగిలించుకొని థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తుంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అంటే పెయిన్ తగ్గిస్తే ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఒక్కసారి ఒక పేషెంట్ సఫర్ అవుతున్నాడు అంటే, మీకే నొప్పి ఉన్నది అనుకోండి, దెన్ యూ అండర్స్టాండ్ ఎంత సఫరింగ్ ఉంటుందో దానికి. లైఫ్లో ఏదో తగ్గిపోయినట్టు అనిపిస్తుంది మనకి. కొంతమంది ఏంటంటే ఈ లైఫ్ అవసరమా మనకు అనిపిస్తుంది. వాళ్ళు అడుగుతారు, సార్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను మోకాలు నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పులు ఉన్నాయి, బయటికి వెళ్ళినా ఏం చేయలేకపోతున్నాను, ఇంట్లో కూర్చొని లేవాలన్నా కష్టం అవుతుంది, టాయిలెట్కి వెళ్ళి అది మామూలుగా ఓకే టాయిలెట్కి వెళ్ళి న్యాచురల్గా ఏదైతే అవుతుందో అది కూడా సరిగా చేయలేకపోతున్నాం, ఇంక ఈ బతికెందుకు అన్నట్టు. అలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. దే ఆర్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ టైమ్ ఇట్ వర్క్స్. 2 years కానీ మళ్ళీ వచ్చి చేసుకునే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు సెకండ్